క్షేమాపై ఉంటే చాలు హరా మదిలో నువ్వే కొలువుండి పోవా స్వామి మాకై కాపుండా. చక్కగా తిలకించి అందరూ కూడా తరించాలి. మన మానవ లోకంలో మనం పొద్దున్న లేచినప్పటి నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు కష్టాలు వస్తుంటాయి. మరి అవన్నీ కూడా అంటే ఇలాంటి కార్యక్రమాల దగ్గరికి మనం వచ్చి కనుక ఆ కార్యక్రమాలను తిలకించినట్టయితే మనకు ఉన్నటువంటి దోషములు అంటే నశించినది. మన దగ్గర అన్ని కూడా నశించిపోతుంటాయి. ఏదొచ్చినా కూడా ఏదైతే ఇప్పుడు మనకు మన కుటుంబాలలో జరగబోతున్నది ఈ కార్యక్రమం శివ కళ్యాణం. నిన్న శివరాత్రి చక్కగా స్వామివారికి మన ప్రసన్న గణపతి స్వామివారి ఆలయంలో పరమేశ్వరుడికి చక్కగా అందరూ కూడా పొందడం అందరికీ ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సకల శుభాలను కూడా పొందుతారు కాబట్టి అందరూ కూడా వచ్చి ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరిగించ కృష్ణ
యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువానీతు మతిర్మమ అనన్యాతు చింత యంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభి ముక్తానాం యోగక్షేమం వహామ్యహం స్మృతిసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః. తర్వాత 2 అక్షతలు తీసుకొని మగవాళ్ళు వాసన చూసి ఆడవాళ్ళు వేసేయండి. తిష్టంతో పుట్టుసారి భాగాలు చూసాము వాసన చూసి బ్రహ్మకర్మ అంటే బ్రహ్మ సమారభే ప్రాణాయామం ఓం భూర్భువః ఓం సువః ఓం ముక్కు పట్టుకొని గాలి కూర్చోవడం ఓం సువః ఓం మహః ఓం వినః ఓం తపః ఓం సత్యం భగో దేవస్య ఓమా పూజ్యో దీర్ఘసోమృతం బ్రహ్మభూర్భవస్సు వరయోతుంది అని ఇక్కడ అర్థం అన్నమాట. ఏ కార్యక్రమం చేసినా ముందు భగవంతుడి యొక్క కార్యక్రమం వల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటంటే మనం చేసుకున్నటువంటి పాపం అంతా కూడా తెలుసో తెలియకో చేస్తుంటాం. మరి అదంతా కూడా దానివల్ల ఆ పాపం వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి. ఆ పాపం తొలగిపోతే మన మనస్సు కూడా చక్కగా శుద్ధవుతాం అన్నమాట. చెప్పండి. దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య శ్రీ పరమేశ్వర అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ మాఘమాసే కృష్ణపక్షే చతుర్థస్య యుక్తాయాం గురువాసర యుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీమాన్ గోత్రః పేరు చెప్పుకోండి. నామధేయః ధర్మపత్రి సమేతః భార్య పేరు చెప్పుకోండి. మమ క్షేమ అందరూ పలకండి. స్థైర్య స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య ఆయు ఆరోగ్యేశ్వర్య అభివృద్ధ్యర్థం. ఆ విధంగా మనకి అన్ని కూడా క్షేమస్థైర్య ధైర్య విజయ అభయాలు మనకి ఏది కావాలో అవన్నీ కూడా భగవంతుడు ఇస్తాడు. కాబట్టి కర్మేంద్రియాల ద్వారా చేసే అనేక పాపాలన్నీ కూడా తొలగిపోవాలి అని ప్రార్థన చేస్తున్నారు. తత్తు సమస్త దోష నివారణ ద్వారా సమస్త మంగళావాప్యర్థం అస్మిన్ శ్రీ పార్వతీ సమేత శివ పార్వతీ కళ్యాణ మహోత్సవాఖ్యం కరిష్యమానః తదా పూజాంచ కరిష్యే. నీళ్లు తాకండి. ఒకసారి గ్లాసులో నీళ్లు ఉంగరపు వేలుతో తాకండి. ఇందుకోసంగా చక్కగా ఈ శుభాలన్నీ కూడా మాకు కలగడం కోసంగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. పాదయోః మళ్ళీ ఇంకోసారి పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, ఉపచారక చెప్పండి స్నానం సమర్పయామి. మళ్ళీ అక్షతం తీసుకోండి. చెప్పండి వస్త్రార్థం అక్షతాం సమర్పయామి. చెప్పండి యజ్ఞోపవీతార్థం అక్షతాం సమర్పయతయే నమః అనాలి బాగా. గం గణపతయే పెద్దగా గం గణపతయే నమః. ఓం సుముఖాయ నమః అంటే గం గణపతయే నమః. ఓం ఏకదంతాయ నమః గం గణపతయే నమః. ఓం కపిలాయ నమః గం గణపతయే నమః. ఓం భవగంధకాయ నమః గం గణపతయే నమః. ఓం లంబోదరాయ నమః గం గణపతయే నమః. ఓం వికటాయ నమః గం గణపతయే నమః. ఓం విఘ్నరాజాయ నమః గం గణపతయే నమః. ఓం భూమకేతవే నమః గం గణపతయే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఒక్కసారి మేళం చేయండి. అందరూ సామాన్యంగా నీళ్ళు ఇస్తారు. 3 సార్లు తిప్పి మళ్ళీ వాళ్ళకి ఇవ్వండి. పక్క వాళ్ళకి ఇవ్వండి. హే నమః నమో మేహదో ధురసదో సనానాయం
महाकरसे ओम भूर्भुवस्सुवाहायामि ओम भवःवर्णमावाहयामि ओम सुभावर्णमावाहयामि ओम भूर्भुवस्सुवाहावर्णमावाहयामि वाष्पेष्पतोऽत्रिधारी अस्माङ्गायशोमेवभवः यक्केमहे प्रकृतम् कुशस्व सन्नवे भूत्वपते सत्यदुष्पदे इति दक्षिणकरसे वास्तुपुरुषमावाहयामि ब्रह्मयागानं प्रथमं पुनस्तात्से नतः सुरुचो वेदानः सर्वप्रियाविभवास्यविश्वासश्चर्यर्मसिदश्चरितः इति उत्तरकरसे ब्रह्ममावाहय सर्वेभ्यो महादेवेभ्यो नमो नमः पुण्याहं दीर्घमायुवस्तु शिवा అంటే దేవుడి దగ్గర లక్ష్మీ శ్రీరామస్తో సౌభాగ్య వస్తు అక్షరం తాకండి అందరూ కూడా ఈ అక్షరం తాకండి అందరూ కూడా అక్షరం జారిష్టం చేస్తూ సర్వం అర్చన ప్రియమేధాసు అర్చత అత్యంతపుత్రకాంతపురత్న కృష్ణవర్చత అది పరాయణ గౌరవారోహణ పుష్పణీరాశ్చ పుత్తరీకాల సముద్రస్య గృహాయునే అక్షరా పాంతో ఆయుష్యమస్తు पुष्पाणि पान्तु सौभाग्यवसं सर्वमवाजमानोपत्रोत्सव देवोपजाता यशोदपत्वमधुरश्वन्तरा भुजांसोऽस्फुरकामप्राः सर्वावृद्धिमुद्रयानुते कम्बै देवसीता पुरस्तात्पर्यभव चन्द्रोधर्मक्षरोक्षरैः उपरिष्टाद्गायत्र्या सर्वोद्गासहमृभुजा सर्वं ప్రసాద్ గారు దంపతుల మీద చదివారా లోపల ఇక్కడ రండి అయ్యా సుబ్రహ్మణ్యం గారు వారికి తపస్సు భగవంతుడి మీద లగ్నం కావాలి అందరూ కూడా ఉండాలి. అందుకోసంగా ఈ కళ్యాణ మహోత్సవానికి మనం ఎట్లయితే భక్తులు జనాలందరూ కూడా పెంచుకున్నాం ఈ కళ్యాణ మహోత్సవానికి పిలుస్తున్నాం అందరినీ కూడా ఒక్కసారి మాలం భయంద్రులు ఆగ్రా నక్షత్రం నిషదాగం హరిర్ణః ప్రపంచమానోదరితాన్ విశ్వా అపాకసనో సంగతామరాతి ఆగ్రా నక్షత్రదేవత ఆవాహయామి స్థాపయామి పూజయామి మీ నక్షత్రాన్ని కూడా పిలిచినట్టుగా ఓం పునర్నోపస్పతిర్ప్రథమయాజమానః విశ్వం నక్షత్రం సంబభూవ శ్రేష్ఠో దేవానాం ప్రథమాసు విష్ణుః విశ్వోర్ధర్వాభయన్నోస్తు విశ్వం పురస్తాదమధ్యతోనః వారు కూర్చొని మనం అనుగ్రహించాలని మనం ప్రార్థన చేస్తున్నాం. చెప్పండి. సూర్య అరిష్టేతు సంవిశ్వాసం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు గొప్పవాళ్ళు ఉంటారు. వాళ్ళు అన్ని పనులు చేయగలుగుతారు. ప్రపంచంలో చంద్రగ్రహం ఆవాహయామి స్థాపయామి అధ పూజయామి. తర్వాత మూడో గ్రహం అంగారకుడు. చెప్పండి. కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచ కారయేతు కుజ ధ్యానం ప్రవక్ష్యామి మమ రోగ పీడోప శాంతయే. తర్వాత మన యొక్క శరీరం ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఎక్కడికి పోవాలన్నా ఏది చేయాలని ఏ పని సాధించుకొని రావాలన్నా తెలివితేటలు ఉండాలి. మాట్లాడే శక్తి ఆలోచన శక్తి ఇవన్నీ కూడా బాగా చురుగ్గా పనిచేస్తేనే మనకి ఏ పనులు కూడా అవుతాయి. అలాంటి శక్తి ఇచ్చేదంటే బుద్ధుడు. అప్పుడు మనం అన్ని పనులు కూడా చక్కగా చేసుకోగలుగుతాం. అంతా కూడా వృద్ధి చెందాలి అంటే గురువు యొక్క అనుగ్రహం ఉండాలి అందరికి కూడా. ఆయన యొక్క అనుగ్రహం ఉంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా వంశం అనేది వృద్ధించే అన్ని విద్యలు కూడా మనకి అవగతం అయిపోతాయి. చూడగానే మనకి వచ్చేస్తాయి. అంత శక్తి గురువు ఇస్తాడు. కాబట్టి ఆ శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ ఈ యొక్క వివాహానికి ఆహ్వానిస్తున్నాం. ఆయన కూడా ఓం బృహస్పతి ప్రత్యధిదేవత సహిత బృహస్పతి గ్రహం ఆవాహయామి స్థాపయామి అలాంటి అనుగ్రహాన్ని ఇస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామని చెప్పి కోరుకుంటూ ఆహ్వానిస్తున్నాం. ఓం శుక్రందేవాసి విశ్వాహి మాయావతి స్వభావో భద్రాతే కుశంహరాతిరస్తోచ అధిదేవత ప్రత్యధిదేవత సహిత శుక్రగ్రహం. జ్ఞానవంతులకు అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి ఈ యొక్క శక్తినిచ్చి అనుగ్రహించే వాడు కేతువు. కాబట్టి అయ్యా నీ యొక్క అనుగ్రహాన్ని ఇచ్చి మనకు భక్తినిచ్చి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కలగలేవలసిందని ప్రార్థిస్తూ ఆయన ఆహ్వానిస్తున్నాం. అధిదేవత ప్రత్యధిదేవత సహిత కేతు గణం ఆవాహయమి. ఈ విధంగా 9 గ్రహాలు అధిదేవత ప్రత్యదేవతతో సహా 27 మంది దేవతల్ని ఆ నవగ్రహాన్ని అనుగ్రహాన్ని పొందాలని పదే పదే మనసులో పంచుకోండి. ఆదిత్యాది నవగ్రహ దేవత అనుగ్రహ ప్రసాదవలసింది. ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉండవలసింది. అలా మాకు
ఆశీర్వదించవలసిందని చెప్పి ప్రార్థించు. గణపతి క్షేత్రపాలక అభినందన వాస్తుపురుషుడు ఇంద్రాది అష్టమిపాలక బ్రహ్మాది ఓం శ్రీ గంగా భవానీ నమస్తు సూర్య శంకరాయ సురపాయ నమస్తే నమస్తే నమో నమో నమః. నమస్తే అస్తు మామాహింసే నమస్తే అస్తు మామాహింసే స్వస్తిన సుగుణే అస్తు ప్రతిన సుమన భవ. గట్టిగా మనకి భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని ఇచ్చి ముందుకు మనం తీసుకెళ్లేటువంటిది ఏదైతే ఉందో ఆ రక్షని కన్న తండ్రి వల్లే పిల్లల్ని ఎలా అయితే చూస్తారో అలాగా ఆ స్వామి యొక్క అనుగ్రహం ఆ రక్ష అనుకున్నామంటే కంకణం ఆ కార్యక్రమం అయిపోయేదాకా మనకి ఎటువంటి ఆటంకాలు కావాలి. చక్కగా ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుంది. అందుకోసంగా రక్షాబంధన ధారణం అనేది ఇప్పుడు మనం చేయబోతున్నాం. కంకణం కట్టుకొని చేస్తున్నాం అంటే ఇంకో పని లేకుండా ఇదే పని మాకు భగవంతుని సేవే మేము చేస్తున్నాం. అయ్యా దాన్ని నక్షత్రం వేయినందరూ కూడా రక్షాబంధన దేవతాభ్యో నమః. ధ్యాన సత్యప్రాప్తేన పరిశీలించామి అమృతమస్తు అమృతమస్తు నమసి చెప్పండి. శ్రీ ఉదారాది స్వాహ సమానాది స్వాహ మధ్యో మధ్యోదకటామయ అమృత మగవాళ్ళు ఆడవాళ్ళు కట్టండి, ఎడం చేతి కట్టండి. తర్వాత మగవాళ్ళు ఆడవాళ్ళు ఎడం చేతి కట్టండి. రక్షాబంధన ధారణ ముహూర్త శుభ ముహూర్త అస్తు. ఇంకా స్వామి వారి యొక్క కార్యక్రమాన్ని కంకణలో రక్షాబంధన ధారణ అనేది జరగబోతూ ఉన్నది. ఇప్పుడు రక్షాబంధనాన్ని స్వామివారు ధరిస్తారు. అలాగే అమ్మవారు కూడా స్వామివారి ద్వారా అమ్మవారు కూడా రక్షాబంధనం ధరిస్తారు. అందరూ కూడా చూపిస్తున్నారు రక్షాబంధనం. రక్షాబంధన జరగబోతూ ఉన్నది. మనకు చక్కగా రక్షాబంధన ధారణ ఓం ధరించడం జరుగుతుంది. ఇప్పుడు ఆ యజ్ఞోపవీతాన్ని స్వామివారు ధరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ యజ్ఞోపవీతాన్ని చూపిస్తున్నారు. అందరినీ కలిపి చూపించున్నాను. అందరూ కూడా ఆ యజ్ఞోపవీతాన్ని మీరే స్వయంగా స్వామివారికి వేస్తున్నట్టుగా భావిస్తూ మనసులో ఓం నమ శివాయ అలా చూడండి. అందరూ కూడా ఇప్పుడు మేడం అయం బ్రహ్మణస్పతి
యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యజ్ఞోపవీత ధారణ జరుగుతుంది. అందరూ కూడా వసర సమర్థంగా యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం ఆయుష్యం రహిత యజ్ఞోపవీతధారణం కరిష్యే. సహజం పురస్తా ఎప్పుడైతే ఆ స్వామివారికి యజ్ఞోపవీత ధారణ జరుగుతుందో వివాహ కార్యక్రమం తర్వాత కన్యాదానం అనే దానికి స్వీకరించడానికి ఆ యజ్ఞోపవీత ధారణ చేయడం జరిగింది. ఆ విధంగా ఆ 16 రోజులు కూడా దేవతలు అందులో నివాసం ఉండి మనందరినీ కూడా అనుగ్రహిస్తారు. ఆ దేవతలందరూ కూడా ఆ మొక్కలు ఎలా అయితే వస్తాయి అలాగే మనకు కూడా చక్కగా ప్రతిదీ కూడా ప్రతి శుభాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయట. ఆ విధంగా ఇప్పుడు అంకురారోపణ కార్యక్రమం చేస్తున్నాం. ఓం యాజాచతుర్ధామాని సప్తచ ఓం శతంలో అంబధామాని సహస్రం తవోరుహః అథా శతకృత్యో వేదమిమన్నే అకదంకృత పుష్పావధే ప్రసోమతే పరిణేర ఫలాముత అస్మాయివ సదుగ్నరేర్వేరుధేరుపద్రువే నపాగం సదుగ్నరేరుధరపశ్చాతయమానా. అయ్యా లేచారు అందరూ వేస్తారు, వాళ్ళ చేత వేద్దాం. దంపతులుగా జాగ్రత్త అక్కడ వెళ్తుంది చూసుకోండి ఒకసారి. సమర్పయామి. ఓం యాజాతామోషధయో దేవేభ్యస్త్రీణం పురా మందాని బద్ధేన మహదు శతం ధామాని సప్తచ శతం వో అంబధామాని సహస్రముతభోరుహః అథా శతకృత్యోయూయమిమృత్వరే దేవధః పారయిష్ణవః ఓషధీరితి మాతరస్తత్వో దేవేరుపబ్రువే పపాగుం సదుగ్భితపశ్చాతయమానాః అశ్వత్థేవ విశదమత్పర్ణేవ వసతి కృతా గోభాగయుత్కిలాసపయుత్సనవధపూరుషం యదహం వాదయన్నివాఘోషభూరుహస్త ఆదభే ఆత్మాయక్ష యాత్రపుష్పం బృహస్పతిః ఛద్రబృహసః ఓషధోస్సంలగోసోనేన సహరాజ్ఞా వసీతితారయామసీ. ఆచరణీయో సమర్పయామి. అత కర్పూర నీరాజనం అయ్యా భయంతో మేళం అలాగే మీరు కూడా ఇప్పుడు ఆ దంపతులుగా అమ్మవారిని కన్యాదానం చేయబోతూ ఉన్నారు. దానికి సంకల్పం వైశేషిక సుఖానుభవ సకల సౌభాగ్య పరంపర అభివృద్ధ్యర్థం పాణిగ్రహణం కన్యాదాన సమయే వర పూజాంచ కరిష్యే. నిలుతారు నీళ్ళు అలా చూపించి వేస్తుందండి. ఒక్కసారి మేళం వాయించండి. స్వామివారికి మాదాలు విడుతూ ఉన్నారు. చెప్పండి. శ్రీ మహేశ్వర వర ఇదంతే పాచ్యం ఇదంతే పాచ్యం ఇదంతే పాచ్యం. ఆ స్వామి వారికి కాళ్ళు కడిగినట్టుగా అందరూ కూడా భావించండి. కాళ్ళు కడుగుతున్నారు. నమోస్తునందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షశిరోర్వాహవే సహస్రాంగ పురుషాయ శాశ్వత సహస్రకోటి యుగధారిణే నమః.
ఆ నీళ్ళున్న అందరి సహస్రనామే పురుషాల శాస్త్రతో మీరు పొందుతున్నారు ఇప్పుడు. నమస్కారం చేసుకుని దశ పరేషాం చెప్పండి. శ్రీ మహేశ్వర వరాహ అయం దేవతా మమ సాలంకార. చంద్రపాటి హనుమంత్ ప్రసాద్ గారు దంపతులు సమర్పిస్తున్నారు. పల్లెలో పెట్టుకొని అలా ఒకసారి అందరూ చూపించారు. అయ్యా నమస్కారం చేసుకోండి. స్వామివారికి అమ్మవారికి వస్త్రాలు సమర్పిస్తున్నారు. శ్రీ చంద్రపాటి హనుమంత్ ప్రసాద్ గారు ధర్మపత్ని మాధవీలత గారి దంపతులు ఈ కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి పరమేశ్వరునికి వారు పాలించేటువంటి పట్టు వస్త్రాలు పట్టు చీర వారు సమర్పిస్తూ ఉన్నారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అయితే అక్కడి నుంచి ఎప్పుడైతే కన్యాదానం చేస్తారో వారు పెద్దలందరూ కూడా తరిస్తారు, పుణ్యలోకానికి వెళ్ళిపోతారు అని చెప్తున్నది. ఒక్కసారి చెప్పండి. మమ మరియు క్షేమ స్థైర్య ధైర్య జయ విజయ భయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం లోక సంరక్షణార్థం కన్యాదాన సమయే మహాసంకల్ప పఠనం కరిష్యే. మహాసంకల్పం అనేది మనం పఠిస్తాం అన్నమాట. అంటే ఒక లోకం అందరి సమక్షంలో శ్రీమదాది నారాయణస్య అచించా ప్రియమానస్య మహాదలోకస్య మధ్యే పరిప్రమాణానామనేక కోటి బ్రహ్మాండనామేక తమే యుక్తాయుక్త మహదహంకార పృథివ్యుక్తేజో వాయురాకాశాద్యావృహై నావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండ ఖండయోర్मध्ये ఆధార సిద్ధి శ్రీకూర్మ వరాహ వైష్ణవానంత రాకశేష దక్షకాష్ట విద్యుతోపరి ప్రతిష్ఠితే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాముపరితలే భూర్భువస్సువర్మ జన తపస్సచ్చ విచ్చోర్షడ్లోకానామధోభాగే చక్రవాళ శైల మధ్యగత మహాసుమేరో సహస్ర శిఖరానువర్తిని మహానాలాయమాన ఫణిరాజ రాజశేషస్య సహస్ర ఫణామణి మండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాక్షాష్ట దిగ్గంతే సుందారంభో తంభితే అమరావచ్చ శోకవచ్చం భోగవతీరీవతీ సిద్ధవతే సాధ్యవతే గాంధర వచ్చల్గావచ్చాది పుణ్యపురీ విరాజితే ఇంద్రాగ్నియమ నిరువతి వరుణవాయు కుబేర ఈశాన అష్టదిక్పాలక పరిపాలితే భవతంగ హిరణ్యశృంగ బాల్యవత్తిష్ఠం హరుష్య శృంగాఖ్య పంచమహానగాధిష్ఠితే జంబోత్వక్షసామ్న కుశక్రం దశాక పుష్కరాక్ష సప్తద్వీపదీపితే భారత జంబో హేళావతివర భద్రాసు హరిహృన్మయ కేతుమాలాక్ష నవవర్షాత్మకే ప్రత్యేకం నవ సహస్రయోజన విస్తృతే ఓం నందవంగ కలింగ కాశ్మీర కాంభోజ సుమీర సౌరాష్ట్ర మహాంకన కుంకన మత్స్య మత్ర పార్శ్వ భూర్జన
యావన బాలాంధ్రాసాల్వచేది విశేష దోష భాషా భూమిపాల చిత్రితే భాగీరథీ గౌతమీ నర్మదా యమునా కృష్ణవేణీ బాహుత భీమనదీ తుంగభద్రాదే ముఖా మలాపహారీ కావేరీ కృతమాలా తామ్రవర్ణీ విశోక కౌశకీ గండకీ ఋతుప్రదా వశిష్ఠ ప్రవర కాకాశపై సర్వో సర్వపాపః కుశావతీ ప్రౌఢీకరతోయ పుణ్యతా ప్రణీతాత్మనే గత వర్షే అంచపడి భారత వర్షే భరతఖండే నేరోః దక్షిణ దిగ్భాగే భారతవర్షంలో భరతఖండంలో ఉన్నాం, నేరోకి దక్షిణంలో ఉన్నాం చెప్తున్నాం. ఇలాంటి ప్రదేశంలో ఈ యొక్క సాక్షిగా ఈ యొక్క కన్యాదానాన్ని చేస్తున్నాము అని చెప్తున్నారు. నేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే కృష్ణ కావేర్యోః మధ్యప్రదేశే శ్రీ వరసిద్ధి శ్రీ ప్రసన్న వినాయక స్వామి దేవత సన్నిధౌ సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యవహారామ సంవత్సరే ఉత్తరాయణే శశిర ఋతౌ మాఘమాసే కృష్ణపక్షే చతుర్దశ్యాం శుభదిథౌ శుభనక్షత్రే ధనిష్టా నక్షత్రే శుభయోగే శుభముహూర్తే శుభలగ్నే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభదిథో. ఆ విధంగా ఈ యొక్క ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చే సంకల్పం, ఎక్కడ ఉన్నాము, ఏ ప్రదేశంలో ఉన్నాము, ఏం జరుగుతుంది, ఏం విశేషాలు, ఎలా జరిగింది ఈ ప్రపంచం గురించి ఒక్కసారి మనం అందరూ చెప్పుకొని ఆ మధ్యలో ఈ యొక్క ప్రదేశంలో కన్యాదానాన్ని చేస్తున్నాము అని చెప్తున్నారు. చెప్పండి. గంగావారుకాభిః సప్త ఋషిమండల పర్యంతం కృతరాశే వర్ష సహస్రావసానే ఏకైక వాలుక అపదర్శక్రమేణ అంతర్వర్తి సాలంకృత కన్యాదానం సహిరణ్యోదక ధారాపూర్ణ వారికి ఆయన స్వయంభూడు కాబట్టి ఆయనే మూడు తరాలు కూడా. సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతో ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి పరావరుణ చిదానంద పరాకార పంచాభిషేక ప్రవదాన్విత పరవాసరాజ సన్మనోనత్రే గంధమాధవ పర్వత మహారాజ సన్మన పౌత్రే హిమవత్ పర్వత మహారాజ సన్మన పుత్రే శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకై చతుర్దశ లక్ష్మీనారాయణ ద్వార సావధా జగన్నాథం లోకానుగ్రహకారణం స్వమేకం వరం వందే శిఖరాయ నమో నమః. అందరూ చూపించండి ఒక్కసారి. మీరు కన్యాదానం చేస్తున్నారు, మీరు స్వయంగా అమ్మవారిని స్వామివారికి ఇచ్చి కన్యాదానం చేస్తూ ఉన్నారు. అందరూ కూడా పెద్దగా ఓం నమః శివాయ అని స్మరణ చేయాలి. స్మరణ చేస్తే స్వామివారికి వినపడాలి. మనం చేసే స్మరణ చక్కగా దేవస్య దేవి దక్షిణే ప్రజాపతయే కన్యా. ఇప్పుడు అమ్మవారికి అమ్మవారికి చేతుల్లో నుంచి స్వామివారి దగ్గర పెట్టండి. ఓం గట్టిగా బాగా ఒకసారి దేవస్య ధర్మ ప్రకాశిత్యర్థం ప్రజగృహాలు. అందరూ చెప్పండి. యువతకు కన్యాదానం సంప్రదవే. అలా కన్యాదానం చేసే అందరూ కూడా మీరు నమస్కారం చేసుకోండి. జీలకర్ర బెల్లం స్వామివారికి ధరిస్తూ ఉన్నారు. అమ్మవారు స్వామివారి మీద, స్వామివారి అమ్మవారి మీద శుభముహూర్తంలో పెట్టడం జరుగుతున్నది. అందరూ నమస్కారం గట్టిగా చెప్పట్లు అందరూ పెట్టాలి. శుభముహూర్త
పట్టుకోండి సార్. హర నమః పార్వతీ హర శంభో శంకర. గట్టిగా చెప్పండి. ఓం నమః శివాయ. పనులు చేస్తున్నారు. మంగళంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తరంగాయ సార్వభౌమాయ జై శ్రీమద్ హర 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 మహాదేవ శంభో శంకర. లోక సంరక్షణార్థం ధారణ కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు తలంబరాలు అనేది ఈ అక్షరారోపణం వల్ల మొదటిసారి పోస్తే చూపించాలి స్వామి. ఓం నమః శివాయ.
నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ కొంచెం పక్కనండి కూర్చోండి ఓం నమః శివాయ అలా చూపించి పైన చూపించు వస్త్రములు చేసే రోజన రోజమాన శోభనశ్వ అందరూ ఓం నమ శివాయ 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 నక్షత్రం దేవం ధ్రువం ఉదమాసాం విచక్షణం హరిదాసం ప్రబోధన యస్య భాంతిరస్మయే యస్య కేంద్రః
గణపతి గారు వీళ్ళ దంపతులు, వెంకటేశ్వర గారి దంపతులు అందరూ కూడా కమిటీ మెంబర్లు ఈ వినాయక స్వామి మందిరంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈరోజు మనం ఈ విధంగా చేసుకుంటున్నామంటే కారణం ఎవరు అంటే వీరందరూ ఈ విధముగా కృషి చేసినందువల్ల మనం ఈ రోజు ఈ స్వామివారి యొక్క కళ్యాణం అన్నీ కూడా జరుపుకుంటున్నామంటే వీరందరూ కూడా కృషి చేయడం వల్ల మనకి ఈ కార్యక్రమం ఇలా జరుగుతున్నది. అపటంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ శేషవస్త్రాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఓం మన అర్చునుడు కోటమంతులు గారు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. శతమానం భవన సతేంద్రియ ఆయుష్ అమ్మవారి యొక్క అనుగ్రహం సేవ ఎప్పుడు కూడా చేస్తుంటారని చెప్పి కోరుతూ అమ్మవారి యొక్క ధనశోధన కళ్యాణ కళ్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులకి అమ్మవారి యొక్క స్వామివారి యొక్క శేషవస్త్రాన్ని ఇస్తూ ఉన్నారు. వారి యొక్క అనుగ్రహం ఎల్లవెల్లా ఉండి వాళ్ళ కుటుంబం కూడా చక్కగా సంతోషంగా ఎల్లవెల్లా ఉండాలని ప్రార్థిస్తూ అమ్మవారి స్వామివారి యొక్క అనుగ్రహం వాళ్ళు కలిగి ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నారు. ఓం రోజమానశోభనశోభమాన కళ్యాణ అగ్నిర్వసద్భవ ఆదిత్యాయ తేజో భవ. అట్లా హర హర శంభు శంభు శివ మహదేవ శంభు శంభు శివ మహదేవ హర శంభు శంభు శివ మహదేవ శంభు శంభు శివ మహదేవ. कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. हर हर शंभु शंभु शिव महदेव शंभु शंभु शिव महदेव हर शंभु शंभु शिव महदेव शंभु शंभु शिव महदेव. सानन्दमानन्द धवने वसन्तम् आनन्दकन्दं हृतपापवृन्दम् सानन्दमानन्द धवने वसन्तम् आनन्दकन्दं हितपापवृन्दम् वाराणसीनाथ मम नाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये. वाराणसीनाथं मम नाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये. हर हर शंभु शंभु शिव महदेव शंभु
भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय हर हर शम्भु शम्भु शिव महादेव शम्भु शम्भु शिव महादेव हर शम्भु शम्भु शिव महादेव शम्भु शम्भु शिव महादेव కొండల రాజు బంగారు కొండ కొండ జాతికి అండా దండ మధ్య రాత్రి లేచి మంగళ గౌరీ మల్లెలు కోసిందే వాటిని మాలలు కడతా మంచు కొండల సామిని తలసిందే మెల్లో మెలికల నాగుల దండ బలపుల వేడికి ఎగిరి పడంగా ఒంటి ఈ బూది జల జల రాలి పడంగా సాంబడు కదిలిండే అమ్మ పిలుపుకు సామి అత్తరు సెగలై విలవిల నలిగిండే కొర కొర కొరువులు మండే కళ్ళు జడలిర బోసిన సింపిరి కురులు ఎర్రటి కోపాలెగసిన కుంకవు బొట్టు ఎన్నెల కాసిందే పెనివిడి రాకను తెలిసి సీమా తంగి సిక్కులు పూసిందే ఉబలాటంగా ముందటి కురికి అయ్యవతారం చూసిన కలిగి ఏందా శంకం చూలం వైరాగేశం ఏందని సడిగిందే ఇంపుగా ఈ పూటైనా రాలేవా అని సనువుగా కసిరిందే